జై జై గణేష్ అని తీసుకొస్తారు, బాయ్ బాయ్ గణేష్ అని బుర్ర చేసిపోతారు. అందుకే మనం మనుషులు అంటాం చూసారా. గణేష్ని తీసుకొచ్చినప్పుడు ఎంత బాగా తీసుకొస్తారు, కానీ తీసుకెళ్ళి అనిపించినప్పుడు మాత్రం చూసారా ట్యాంక్ బండి అంత బుర్ర చేసిపోతుంది. సరే బాలాపూర్ గణేష్ లడ్డు అట భారీ ధర పలికిందట, ఎంత 30 లక్షలట. చూసారా గణేష్ నిమజ్జనాలు చేయండి, పర్యావరణానికి ప్రకృతికి హాని కలిగించేటట్లు మనం చేయకూడదు. చూసారా ట్యాంక్ బండి అంత రేపు చూసారా ఆ విఘ్నేశ్వరిని ఎత్తేస్తాను కూడాను. పూజ చేసినప్పుడు మంగళహారతి జై జై గణేష్ జై కొడతా గణేష్ అంటారు, పడిసినప్పుడు బురదలోకి ఇసిరేస్తాను. ఆ ఏ నీళ్ళు ఎలాగొన్నాయి కూడా చూడటం లేదు. పూజ ఎంత భక్తి పారవస్యాలతో చేస్తాను, అలాగా బైబై చెప్పినప్పుడు కూడా అంత భక్తి పారవస్యాలతో గణేష్ నిమజ్జనాలు చేయాలి కదా. మీరు వేసేసిన తర్వాత మా బీచ్లు మేము వెళ్ళి చూసి వచ్చాంలేండి. ఎలా వీళ్ళు ఎంత ఎంత మన విఘ్నేశ్వరుని మనం ఇంట్లో తెచ్చిన విఘ్నేశ్వరుని ఎంత బాగా పూజ చేస్తున్నాం. ఆ తర్వాత బీచ్లు పడిసిన తర్వాత ఎక్కడ పడేస్తాను. కాబట్టి పర్యావరణాన్ని హాల్ చేయకుండా పారాధనాలు చెయ్యండి.